అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైనటువంటి నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు వాక్య భాగముగా యోబు యొక్క శ్రమల గురించి మనము ధ్యానము చేయబోతున్నాం. యోబు యొక్క జీవితం నిరుపమానమైనటువంటి శ్రమలకు, అసంచలమైనటువంటి భక్తికి, సజీవమైనటువంటి సాక్ష్యముగా మనకు కనిపిస్తుంది. సాతాను సవాలు వల్ల ఒక్క రోజులోనే తన ఆస్తిని, 10 మంది పిల్లలను, ఆరోగ్యాన్ని, తన యొక్క సమస్తాన్ని కోల్పోయినా ఆయన దేవునిపై విశ్వాసాన్ని, భక్తిని, నమ్మకమును విడిచిపెట్టలే. అలాంటి యోబును గురించి మనం జ్ఞాపకం చేసుకోవటం మనకు చాలా ఆశీర్వాదమని నేను మీకు ప్రభు పేరిట మనం చేస్తున్నా. యోబు ఎలాంటి పరిస్థితులలో, ఎలాంటి శ్రమలలో యోబు తన భక్తిని దేవుని ఎదుట లేక సాతాను ఎదుట నిరూపించుకున్నాడో మనము వాక్యాల నుండి మనం నేర్చుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే యోబు యొక్క ఆర్థిక పరమైనటువంటి శ్రమను సాతాడు యోబుకి కలుగు చేశాడు. వాక్య భాగములో నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము 13వ వాక్యముల నుండి మనము చదువుకుందాం. ఒక దినమున కుమార్తెలను చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి చాలు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే యోబు యొక్క జీవితంలో తూర్పు దిక్కున ఉన్నటువంటి వారందరిలో గొప్ప ఐశ్వర్యవంతుడుగా బ్రతికినటువంటి యోబుని ఆస్తిని సాతాను ఒకే రోజున ఏం చేశాడు? పాడు చేశాడు. కల్దీయులు ఆకాశము నుండి పడినటువంటి అగ్ని ద్వారా సర్వనాశనము చేయబడింది. యోధా చరిత్ర మిద్రాష్ ప్రకారము కోలుకునే సమయం కూడా లేకుండా జరిగినటువంటి ఈ దాడుల వల్ల ఆయన తనను నమ్ముకున్న వేలాది మందికి అన్నం పెట్టలేని స్థితికి యోబు చేరుకోవాల్సి వచ్చింది. కోట్ల ఆస్తి గల మహారాజు స్థితి నుండి క్షణాల వ్యవధిలోనే ఒక్క పూట తిండి కూడా గతి లేనటువంటి అత్యంత దరిద్ర స్థితికి ఆయన పడిపోవటం జరిగింది. అంటే యోబు ఒక మహారాజుగా ఉన్నటువంటి తను ఇప్పుడు సాతాడు యొక్క దెబ్బకు
సాతాడు పెట్టేటువంటి శిక్షకు యోబు యొక్క స్థితి ఎంత దారుణంగా పడిపోయింది అంటే, ఒక సామాన్యుడి కంటే కూడా ఒక దరిద్రుడులాగా ఒక పూట భోజనము కూడా లేనిటువంటి స్థితికి అతని యొక్క జీవితం మారిపోయింది. అయితే అలా ఉన్నప్పటికీ ఆర్థికంగా అపవాది భక్తుల మీద తన దాడి జరుగుతున్నప్పటికీ భక్తి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే, వారి అభివృద్ధిని బట్టి భక్తి చేయరు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు బట్టి దేవుని కొరకు భక్తి చేయరు. దేవుడు ఆయన మహోన్నతమైన వాడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన లాంటి దేవుడు ఈ లోకములో ఎవరునూ లేరు. కనుక నా పరిస్థితి ఏమైనప్పటికీ నా పరిస్థితిని దేవుడు మార్చగలడు. మార్చకపోయినా నేను ఈ పరిస్థితిలో నా దేవుని తప్ప నేను మరొక విధముగా నేను బ్రతకలేను. ఆ సమర్పణతో ఆయన ఎన్ని కోల్పోతున్నా తన యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి ఉపద్రవము తన మీదకి దాడి రూపంలో ప్రవేశించినప్పటికీ కూడా యోబు గుండె చెదరిపోయిన పరిస్థితులు చూస్తున్నా ఆయన దేవుని కొరకు బలంగానే ఉన్నాడు, ధైర్యంగానే ఉన్నాడు. అయితే ఈ విషయము దేవుడికి తెలుసు. యోబు యొక్క బలం ఏంటో, యోబు యొక్క విశ్వాసం ఏంటో, యోబు ఏ విధముగా ఉండగలడో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కానీ ఎవరికి తెలియదు? సాతానికి తెలియదు. ఇప్పుడు సాతానుకి మతి చెడిపోయేటట్లుగా, సాతాను యొక్క మతి దిమ్మ తిరిగేటట్లుగా యోబు ఏం చేస్తున్నాడు అంటే భక్తి చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. యెహోవా ఇచ్చాను. అబ్బా, ఆశ్చర్యపోతున్నాడంట. భూలోకములో నేను కొట్టిన దెబ్బకు ఎంతోమంది దేవుడు లేదు, ప్రార్థన లేదు. దేవుడు ఉన్నట్లయితే ఎందుకు నాకు ఈ స్థితి ఎందుకు కలగాలి, నేనెందుకు ఈ స్థితిలోనికి వెళ్ళాలి అని ఎంతోమంది ఒక అభివృద్ధి చెందిన తరువాత, లేకపోతే వారు అనుకున్నటువంటిది వారి యొక్క జీవితాలలో వారు సాధించలేనప్పుడు, వారు పొందుకోలేనప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థనను మానేస్తారు, దేవునితో ఉండేటువంటి సంబంధాన్ని మానేసుకుంటారు. దేవుణ్ణి వారు ఏం చేస్తారంటే దూషిస్తూ దేవునికి శత్రువులుగా బ్రతుకుతూ ఉంటారు. కానీ సాతాడు అనుకున్నాడు ఇలా చేస్తే ఏమైపోతాడు, ఇప్పుడు దేవుణ్ణి దూషించి ఇక దేవుని విడిచిపెట్టేస్తాడు అని అనుకున్నాడు. కానీ సాతాను యొక్క ఊహకు, సాతాను యొక్క ఆలోచనకు అందనంత భక్తిని చేసి ఏం చేశాడు, సాతాను యొక్క చెంపను చెల్లుమని కొట్టినట్లుగా ఆయన భక్తి చేశాడు. మరి సాతాను ఊరుకుంటాడా? ఇంకా రెచ్చిపోతున్నాడు. ఈ లోకంలో ధనము ఏది శాశ్వతమైనది కాదు. ధనము ఈ లోకములో మనం బ్రతకటానికి కావలసినటువంటి సౌఖ్యాన్ని ఇచ్చేదే తప్ప అది నీ జీవితాన్ని ఆస్వాదించి నిన్ను నిత్యము క్షేమముగా ఉంచేదేమీ కాదు. కొన్నిసార్లు ఈ ధనమే మనకు కుటుంబంలో మనకు శాంతి లేకుండా చేస్తుంది. కొన్నిసార్లు ఈ ధనమే మన కుటుంబాలలో గొడవలను, సమస్యలను పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ధనాపేక్షే సమస్తమైన కీడులకు మూలమైపోతూ ఉంటుంది కదా. అయితే ఈ ధనము వలన భక్తి రాదు. ఈ ధనము లేకపోవటం వలన భక్తి ఏమి బలపడదు. ఇది
ఒక శరీర సారముగా ఒక నామకార్థమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు మాత్రమే భక్తి అంటే ఆశీర్వాదాలు, భక్తి అంటే అభివృద్ధి, భక్తి అంటే మనం అనుకున్నటువంటివన్నిటినీ సంపాదించుకోవటం అని మనం అనుకుంటూ ఉంటాం. కాదు, భక్తి అనేటువంటిది ఏంటి అంటే మనకి ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా, ఈ లోకంలో మన జీవితాల్లో మనకు ఏమున్నా ఏమీ లేకపోయినా నా దేవుడుంటే చాలు అనేటువంటిదే భక్తి. ఆ భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే, నేను ఈ లోకములోకి వచ్చినప్పుడు నేనేమి తీసుకొచ్చాను? నాతో డబ్బులేని వచ్చినాయా, బంగారం వచ్చినాయా, ఈ పిల్లలందరూ నాతో వచ్చారా, నాకెవరున్నారు, నేను దిగంబరుగా వచ్చాను, దిగంబరుగా వెళ్ళాను, నాకు ఈ లోకంలో నాకు ఏమి కావాలని దేవుడు ఇచ్చాడు, మళ్ళా తిరిగి ఇచ్చినవాడు తీసుకున్నాడు, ఇచ్చినవాడు తీసుకున్నాడు. మళ్ళా నేను దిగంబరుగా వచ్చాను, మళ్ళీ నేను దిగంబరుగానే నేను వెళ్ళిపోతాను. ఎందుకని అంటే ఈ లోకము నాది కాదు, ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకములో నాకు దేవుడు ఎంత ప్రాప్తిస్తే, ఎంత క్షేమాన్ని ఇస్తే, ఏది నా జీవితంలో దేవుడు నాకు అనుమతిస్తే నేను దానిని పొందుకొని ఈ లోకములో నా జీవితాన్ని ముగించాలి, అంతే. కనుక నన్ను ధనవంతుడిగా చేశాడు, దేవునికి వందనాలు. ఈరోజు ఒకవేళ నన్ను పేదవాడిగా చేశాడు, దేవునికి వందనాలు. నాకు ఏ స్థితి ఇచ్చినా ఆ స్థితిలో నేను దేవుని బిడ్డగా భక్తి చేయటం నేను నేర్చుకుంటున్నాను, అంతే తప్ప ఇది ఎందుకు ఇలా చేసావు, ఇది ఎందుకు అలా జరిగింది అని నేను దేవుని మీద ప్రశ్నించటానికి నేనే పాటివాడిని. ఆయన ఇస్తే తినేవాడిని, ఆయన ఇస్తే బ్రతికేవాడిని, ఆయన ఇస్తే నేను ఇక్కడ అభివృద్ధిలో ఉండేవాడిని తప్ప, ఆయన ఇచ్చే దానితో నేను ఇక్కడ బ్రతికేవాడిని తప్ప నాకు నేనుగా ఏది సంపాదించేది లేదు. ఎందుకని అంటే ఆయన లేకుండా ఏది కలుగలేదు, కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఏదైనా ఆయన దయా సంకల్పమే. కనుక ఆయన చిత్తము నా పట్ల ఏది ఉంటేది జరుగుద్ది. ఒక దీనుడుగా ఉన్న నన్ను మహారాజుగా దేవుడు చేశాడు. ఇప్పుడు మహారాజుగా ఉన్న నన్ను ఇప్పుడు దరిద్రుడిగా ఒక్క పూట భోజనము, ఎంతోమందికి భోజనం పెట్టాను, వేల మందికి భోజనం పెట్టాను. ఈరోజు నాకే భోజనము లేనటువంటి స్థితి. నా ఇంట్లో ఎంతోమంది పనివారు, నా ఇల్లు ఎంతో వెలుగుతూ ఉంది, ఈరోజు నా ఇల్లు చీకటిగా ఉంది, జనసంచారం ఏమీ లేదు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసీ జీవితంలో ఆర్థికపరముగా అనేక సమస్యలు రావచ్చు. సమస్యలు బట్టి భయపడొద్దు, సమస్యలు బట్టి నీ భక్తికి దూరం కావద్దు. సమస్యలలో నిన్ను విడిపించేవాడు, సమస్యలలో నిన్ను కాపాడేవాడు, సమస్యలు దాటించి నిన్ను ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు ఉన్నాడు. ఆయన మీద నిరీక్షణ కలిగి భక్తి చేద్దాం, ఆయన మీద నమ్మకము కలిగి భక్తి చేద్దాం. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఓడిపోనిచ్చేవాడు కాదు. నీ ప్రతి అడుగును దేవుడు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆర్థికపరమైనటువంటి శ్రమలు యోబు జీవితంలో వచ్చిన యోబు భక్తిని విడిచిపెట్టలేదు. మన జీవితాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు వస్తాయి. మన కష్టార్జితం అంతా నీళ్ళు పాలవచ్చు, మన కష్టార్జితం అంతా ఖర్చు అయిపోవచ్చు, మన కష్టార్జితం అంతా మన పిల్లలకి అది ఆశీర్వాదకరంగా లేకపోవచ్చు. అయినా మనం దేవుని పిల్లలుగా మనం బ్రతకాల్సిందే, మనం దేవుని కొరకు నమ్మకముగా జీవించాల్సిందే. ఇది ఎప్పుడైతే నీ జీవితంలో భక్తిని ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, ఖచ్చితంగా నీ భక్తి, నీ శక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసము నిన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వదు. నిన్ను ఎప్పుడు కూడా నేను అనాదిగా అది విడిచిపెట్టదు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును చేస్తాడు. ఇది మొదటి మాట. రెండవదిగా మనం చూసినట్లయితే
కుటుంబపరమైనటువంటి శ్రమలు. రెండవది కుటుంబపరమైనటువంటి శ్రమలు ఎవరి మీదకి వచ్చాయి? యోబు మీదకు వచ్చాయి. యోబు మీదకు వచ్చాయి. మొదటి అధ్యాయంలో 18వ వచనం నుండి చదువుదాం. అతడు చూసారా? ఎక్కడుండగా యోబు గారి యొక్క అన్నయ్య గారి యొక్క గృహంలో భోజనానికి వెళ్ళాడు. వీళ్ళు ఏమైపోయింది? ఒకే రోజు అండి. ఎంతమంది? యోబు యొక్క కుమారులు 7 కుమారులు, 10 మంది ఒకేసారి. ఆ గోడలన్నీ ఎవరి మీద పడిపోయాయి? పిల్లల మీద పడిపోయి. ఈ వార్త విన్నటువంటి యోబు పరిగెత్తుకుని వెళ్ళి ఆ గోడలన్నీ తీసి చూస్తే కదా, పిల్లలందరూ మొక్కలు అయిపోయారు. ఆ మొక్కలన్నీ ఏరుకుని ఇంటికి తీసుకొచ్చి అంటున్నాడు, యెహోవా ఇచ్చాను. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబపరమైనటువంటి శ్రమలు మన జీవితాల్లో మన మీదకి రావచ్చు. ఒకవేళ ఆ శ్రమ ద్వారా నీ యొక్క జీవితాన్ని, నీ బిడ్డలను నువ్వు కోల్పోవచ్చు. లేకపోతే నువ్వు గుర్తించలేనటువంటి పరిస్థితి నీ జీవితంలోనికి రావచ్చు. కుటుంబంలో ప్రతిరోజు శాంతి లేకుండొచ్చు, సమాధానం లేకుండొచ్చు. మనకు ఒకవేళ అంత శ్రమ కుటుంబంలో రాకపోయినా భర్త ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, పిల్లల ద్వారా రావచ్చు, లేక అత్త మామల ద్వారా మన జీవితాల్లో మన మీదకి రావచ్చు, వస్తాయి. కానీ ఇన్ని శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మన యొక్క నిరీక్షణ, మన విశ్వాసం ఏంటంటే, మన కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఎవరిచ్చారు? అది దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి కుటుంబాన్ని దేవుడు కాపాడాలి, దేవుడు నిలబెట్టాలి. దేవుడు ఆ కుటుంబానికి ఏం కావాలో దేవుడే సహాయమును చేయాలి. అయితే ఇప్పుడు దేవుని యొక్క పిల్లలుగా మన కుటుంబంలోనికి అనేకమైనటువంటి శ్రమలు అనేటువంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, భక్తి ద్వారా ఈ సమస్యను, ఈ బాధను మనం ఏం చేయాలి? జయించాలి. దీన్ని మనం జయించాలి. ఇది భక్తి ద్వారా చేయాలి, ఇది ప్రార్థన ద్వారా చేయాలి, దేవుని మీద విశ్వాసము ద్వారానే దీన్ని మనము పారద్రోలాలి. అంతే. మనం కృంగిపోయి మనం ఏడ్చి ఒక నలుపుని తెలుపు చేయలేము, తెలుపుని నలుపు చేయలేము. అందుకంటాడు, మీ చింత యావత్తును నా మీద వేయండి. జరిగిన నష్టాన్ని గాయం పెట్టువాడిని నేనే, దానిని మానుపువాడిని నేనే. కనుక ఆ గాయము జరిగింది, లేదా గాయం పడింది, లేకపోతే ఈ గాయము నా జీవితాన్ని నా యొక్క జీవితాన్ని నలకు కొట్టివేసింది అంటూ మనము ఆ గాయమును గూర్చే మనం ఏడుస్తూ ఉంటే ఆ గాయం మానుతుందా? దేవుడు ఇచ్చే ఆ స్వస్థతతో కూడినటువంటి ఆ వాక్యము మన జీవితాల్లో అది మనకు బలాన్ని, శక్తిని మనకి ఇస్తుందా? కనుక మన యొక్క జీవితాలలో దేవుడు నేర్పించేటువంటి ఆ పాఠం ఏమిటంటే, యోబు యొక్క జీవితంలో కుటుంబపరమైనటువంటి శ్రమలు ఒకే రోజు తన 10 మంది పిల్లలు ఒక్కరు చనిపోతే అని తట్టుకోలేము మనం. ఎంతమంది? 10 మందిని ఇంటికి తీసుకొచ్చి అలా ఒరసని పెట్టి ఈ 10 మందిని తీసుకువెళ్ళి మళ్ళా సమాధి చేయాలంటే ఎంత శక్తి కావాలి, అసలు ఎంత బలమును కూడగట్టుకోవాలి. ఇంకేమైనా ఉందా జీవితంలో? ఇంకేమైనా ఉందా? ఏమీ లేని జీవితం. ఇక
అయినా యోబు యొక్క విశ్వాసం ఏంటంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు, ఆయన మళ్ళీ నాకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, నాకు ఏదైనా చేయాలనుకుంటే ఆయన చేస్తాడు. ఇచ్చినవాడు తీసుకున్న తర్వాత మళ్ళీ తన పిల్లలకి ఇవ్వాలనే బాధ్యత ఆయనదే కదా. కనుక నా తండ్రి నమ్మకమైన వాడు, నా తండ్రిని నేను అడగక మునిపే నాకు ఏం కావాలో అన్నీ ఇచ్చినవాడు. కనుక ఆయన తీసుకున్నాడు అంటే నాకు అన్యాయము ఆయన చేయడు, ఆయన ఏదో నా పట్ల నాకు సహాయమును దాచి ఉంచుతాడు అని ఆ కుటుంబపరమైనటువంటి శ్రమను కూడా ఏం చేశాడు, ఆయన తిప్పికొట్టేశాడు. దాన్ని కూడా తిప్పికొట్టాడు. ఆర్థికపరమైన దాన్ని తిప్పికొట్టాడు. కుటుంబపరమగా వచ్చేటువంటి మరణాన్ని, శ్రమలు, బాధలను కూడా ఏం చేశాడు, తిప్పి కొట్టేశాడు. సాతాను ఏమైపోవాలి, అసలు దిమ్మ తిరిగిపోతూ ఉంది, దిమ్మ తిరిగిపోతుంది. ఈయన ఈ స్టాండర్డు, ఈయన భక్తి స్టాండర్డ్ చూస్తే అసలు ఈయనకు ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం చూస్తుంటే అసలు ఇట్లాంటి వాడిని ఇంకా నేను ఎక్కడ చూడలేదు అన్నట్లుగా, అంటే ఒక కొండను ఢీకొన్నట్టుగా ఉంది ఆయనకి. ఇంచు కూడా ఆయన కదలట్లేదు, ఇంచు కూడా ఆయన ఎక్కడ బాధపడట్లేదు, దేవునికి ఎక్కడ తక్కువ చేయట్లేదు. ఆయన ప్రతి విషయంలో దేవునికే స్తుతి చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం కూడా మనకి ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు ఆర్థిక పరంగా వచ్చినా, కుటుంబ పరముగా వచ్చినా, దేవుడేమున్నాడు, వానలు వచ్చినా, వరదలు వచ్చినా ఆ ఇంటిని కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలిపోదు. ఎందుకని అంటే ఆ ఇల్లు దేవుని వాక్య ప్రకారముగా దేవుడు చెప్పిన స్థలములో కట్టబడింది. అది దేవుని వాక్య ప్రకారముగా కట్టబడింది. అది అందుకే వానలు వచ్చిన, వరదలు వచ్చిన ఇల్లు కూల్చబడే ఇల్లేమీ కాదు. కష్టాలతో కట్టింది, కన్నీటితో కట్టింది, విశ్వాసముతో కట్టింది, దేవుని మీద ప్రగాఢమైన నమ్మకముతో కట్టబడిన ఇల్లు. హల్లెలూయా. ఇక అలాంటి విశ్వాసత కలిగిన వారిని ఎవరు అవిశ్వాసులుగా మార్చగలరు? ఏ పరిస్థితి వారి యొక్క జీవితంలో అవిశ్వాసగా వారిని మార్చగలరు? అందుకే విశ్వాసి యొక్క జీవితంలో లోకములో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు. ఎలాంటి పరిస్థితి మన యొక్క జీవితంలో మనం చూడాలో, అనుభవించాలో మనకెవరికి తెలియదు. కనుక లోకములో ఉన్న మనం ఏం చేయాలంటే లోక పరిస్థితులన్నీ భరించేవారుగా ఇక్కడ ఉండాలి. అంతే. లోకములో వచ్చే ఏ పరిస్థితినైనా భరించాలి, అదే విశ్వాసం. అన్నీ భరించాలి, అన్నిటినీ అర్థం చేసుకోవాలి, అన్నిటిని తట్టుకుని మనం ఏం చేయాలి, ఈ లోకములో దేవుడు మనకిచ్చిన యాత్రను చక్కగా కొనసాగించాలి. అందుకంటాడు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. హల్లెలూయా. జ్ఞానము ఏంటి అంటే యెహోవా ఇచ్చెను, ఆయనే తీసుకున్నాడు. ఏమి పర్వాలా, నా దేవుడు నన్ను ఆకలితో ఉంచడు, దిక్కు లేనివాడుగా నా దేవుడు నన్ను ఉంచడు. ఒకవేళ ఈ బిడ్డలు లేకపోతే నా దేవుడే నాకు బిడ్డగా, ఆయనే నాకు కుమారుడుగా, కుమార్తెగా ఆయనే ఉండి నాకు సహాయమును ఆయనే చేస్తాడు. ఎంత విశ్వాసమో చూడండి. ఈ విషయంలో కూడా ఏం చేశాడు, ఏ విషయంలో కూడా ఏం చేశాడండి, అపవాదిని ఓడించాడు. విశ్వాసి ఎవరిని ఓడించాలి? అపవాదిని ఓడించాలి ఇక్కడ మనం. అందుకు దేవుడు నిన్ను నన్ను ఆయన సైన్యముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాస సైన్యం మనం. మొదట దేవుని చేతులు ఓడిపోయింది కదా అపవాది. ఇప్పుడు రెండవది ఎవరి చేతులు ఓడిపోవాలి? ఆయన బిడ్డలైన మన చేతులు ఓడిపోవాలి. ఎందుకని అంటే ఆయన సింహము, ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి అంతే, సింహలాగానే. అందుకంటాడు నా దేవుడు నన్ను ఓడిపోనివ్వడు. పరిస్థితులను ఎలాంటివైనా ఆ పరిస్థితులను ఎదిరించి గెలిచేవాడుగా, బ్రతికేవాడుగా నా దేవుడు నన్ను నిలబెట్టునుగాక. ఇక మనం మూడవదిగా మనం చూసినట్లయితే యోబు
ఘనతపరమైనటువంటి శ్రమ. ఏ శ్రమ ఇది? ఘనతపరమైనటువంటి శ్రమలు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. ఆ, 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 ఆ. చాలు. 19వ వచనం, 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ఆ, 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 హల్లెలూయా. చూసారా, భార్య ఇటు చూస్తే ఆస్తి వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు. ఆరోగ్యం చూస్తే కనీసం తన యొక్క శరీరంలో ఎక్కడైనా దురద వస్తే ఆ గోకుకోవటానికి కూడా గోడు లేక ఆయన ఏం చేస్తున్నాడంట, ఆ చల్లపేక తీసుకుని శరీరాన్ని గోక్కుంటూ ఉన్నాడంట. ఒకప్పుడు సమాజంలో ఎంతో జ్ఞానిగా, న్యాయమూర్తిగా, గొప్ప రాజు వలె అత్యున్నతమైనటువంటి గౌరవంతో బ్రతికినటువంటి యోబు, అసలు యోబు దగ్గరికి రావాలంటేనే వాళ్ళ సమస్యలన్నీ పోయాయి. యోబు దగ్గర రావటానికి ఎంతో ఇష్టపడేవాళ్ళు. ఎందుకని అంటే మంచివాడు, ఆయన దగ్గరికి వెళితే సహాయం దొరుకుతుంది, ఆయన దగ్గరికి వెళితే భోజనం దొరుకుతుంది, ఆయన దగ్గరికి వెళితే నా బాధలు, నా కష్టాలన్నీ తీసివేయబడతాయి, ఆయన చాలా మంచివాడని గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి గొప్పవాడు. ఆ ఊజు దేశంలోనే మహా గొప్పవాడైన మహా గొప్పవాడు. ఇప్పుడు ఈరోజు ఆయన ఇంటి మార్గములో వెళ్ళటానికైనా, ఆయన నీడ ఎవరి మీద పడటానికైనా, కనీసం బయట వాళ్ళే కాదు, ఆయన దగ్గర తిన్నవాళ్ళే కాదు, సహాయం పొందుకునే వాళ్ళు కాదు, చుట్టాలు కూడా ఎవరు వెళ్ళట్లేదట. ఎవరు? ఎందుకో తెలుసా? ఒకవేళ ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో ఒకవేళ మేము ఆ మార్గంలో వెళితే మమ్మల్ని గుర్తుపట్టి ఏదైనా సహాయము చేయమంటే మేము ఎక్కడ చేయగలం? ఎందుకనంటే యోబు యొక్క జీవితము శరీరం అంతా కూడా ఎలా ఉంది? కురుపులతో ఉంది. అందుకే ఆయన యొక్క ఆ జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే గొప్ప పేరు కలిగిన వాడు ఇవాళ ఏమీ లేని ఒక సామాన్యుడి వలె కదా, ఏమీ లేని ఒక సామాన్యుడి వలె, ఎవరికి ఏమీ చేయలేని నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నవాడిగా ఆయన జీవితం ఉంచబడినప్పటికీ కూడా, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా దేవుణ్ణి ఆరాధన చేశాడు బలంగా. ఏమీ లేనప్పుడు, ఒంటరివాడిగా ఉన్నప్పుడు, ఎవ్వరి యొక్క సహాయ సహకారములు ఆయనకి దొరకనప్పుడు కూడా ఆయన అలాగే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన కూర్చుంటే ఎంతోమంది పనివాళ్ళు, ఆయనకి ఎన్నో వంటలు, పిండి వంటలు, భోజనము రకరకాలైనవి. ఇవాళ ఎవ్వరూ లేరు. ఆయన ఒంటరిగా ఉంటే కనీసం ఆయనకి సహాయం చేసేవారు ఎవ్వరూ లేనప్పటికీ కూడా ఆయన దేవుని మీద ఆయనకున్న అమితమైన ప్రేమ ఈసమంతా కూడా తగ్గనే. అదే సాతాడు చూస్తున్నాడు. ఈసారైనా యోబు నేను వేసినటువంటి బాణానికి, నేను ఇచ్చిన ఆ శ్రమకి ఈసారైనా నన్ను గెలిపిస్తాడు, ఈసారైనా దేవుణ్ణి దూషిస్తాడు అని అనుకున్నాడు. కానీ యోబు మాత్రము ఆ పని చేయట్లేదు. యోబులో ఉన్న ధైర్యము, యోబులో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? నా శరీరము
క్షీణించిన, ఒకవేళ నేను నా యొక్క జీవితంలో నేను మట్టిలోకి వెళ్ళిపోతున్నా, నా దేవుడు నాకున్నాడు. నాకు నిరీక్షణ ఏంటంటే, నా దేవుడు నేను చూస్తున్నాను, నా దేవుడు మంచివాడు, ఆయన ఏ నష్టాన్ని నాకు రానివ్వడు. అంతే. అక్కడ నష్టము కనిపిస్తున్నా దేవుడు నష్టాన్ని రానివ్వడు. నా దేవుడు నాకు సహాయాన్ని చేస్తాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా చెబుతున్నారు, నీకు నష్టము దేవుడు కలిగించకపోతే నీకు ఇలా ఎందుకు జరుగుద్ది? నువ్వేదో తప్పిదము చేసావు, ఏదో పొరపాటు చేసావు, లేకపోతే ఇంత నష్టమా, ఇంత భయంకరమైనటువంటి స్థితి ఎక్కడైనా ఎవరికైనా ఇలా జరగటము చూసారా? యోబు మాత్రము ఏమో నాకు తెలియదు, ఏమి జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు మంచివాడు. నా దేవుడు నాకు అన్యాయము చేయడు. నా దేవుడు ఖచ్చితంగా, నా దేవుడు నాకు సహాయమును చేస్తాడు. ఈ విధముగా ఏం చేసాడో తెలుసండి, సాతానుని యోబు ఏం చేశాడు? భక్తి ద్వారా, విశ్వాసము ద్వారా ఓడిస్తున్నాడు. అందుకంటాడు, ఒక మంచి సైనికులలాగా మీరు ఏం చేయాలి? విశ్వాసము అనే డాలుని, వాక్యము అనే ఖడ్గమును, సమాధానం అనేటువంటి జోడుని, రక్షణ అనేటువంటి శిరస్రావణమును, నీతి అనేటువంటి, ఇది విశ్వాస జీవితంలో సైనికుడు అంటే. మరణాయుధాలు ఏదో మనం కాదు ఆయుధం అంటే ఇదే. ఇలాంటి నష్టాలు వస్తాయి. ఇలాగ మనల్ని ఏం చేస్తాడు? ఆర్థికంగా మన మీద సాతాడు యుద్ధము ప్రకటిస్తాడు. మనం ఒకవేళ ఆర్థికంగా నష్టం వచ్చినా, శారీరకంగా నష్టం వచ్చినా, మన పేరు ప్రఖ్యాతులు నష్టం వచ్చినా, ఏమొచ్చినప్పటికీ కూడా నేను దేవుణ్ణి కలిగి ఉంటాను. నేను దేవుని ఆరాధన. హల్లెలూయా. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే అనారోగ్యపరమైనటువంటి శ్రమలు వచ్చాయి. ఇదే శ్రమ, అనారోగ్యకరమైనటువంటి శ్రమ. అనారోగ్యపరమైనటువంటి శ్రమ వచ్చింది. ఇది మనకు యోబు గ్రంథంలో 2వ అధ్యాయము 4 దగ్గర నుంచి 8 వచ్చిన వరకు చదువుదాం. ఆ తరువాత మనము 7వ అధ్యాయంలోకి వెళ్ళి 4-5 వచ్చిన చదువుదాం. చూసారా? ఆయనకున్న వేదన, బాధ, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ కురుపులు, అలాగనే ఆ రసి, అలాగనే ఆ దుర్వాసన, అలాగనే ఆ దేహముల నుంచి వచ్చేటువంటి పురుగులు, యోబంట ఎంత విశ్వాసం అంటే, ఆ పురుగులంట ఆయన శరీరములో, ఆయన మాంసాన్ని అంతా తింటూ ఉన్నప్పుడు కొన్నంట జారి కింద పడిపోతూ ఉండేయంట. నేల మీద పడిపోతూ ఉంటే అప్పుడు యోబంట మళ్ళా ఆ పురుగులన్నిటినీ మళ్ళా శరీరంలో వేసి అనేవాడంట, నా శరీరాన్ని, నా మాంసాన్ని మీకు ఆహారముగా ఇస్తే మీరు తినండి. మీరెందుకు దేవుడిచ్చిన అనుమతిని మీరెందుకు పోగొట్టుకుంటారు? దేవుడి మీకు అనుమతి ఇవ్వకపోతే నాకు ఇంత నష్టం కూడా జరగదు కదా. ఇప్పుడు అనుమతి దేవుడిచ్చాడు కదా, ఈ అనుమతి ప్రకారమే మీరు నాకు నా శరీరాన్ని మీకు ఆహారముగా దేవుడు వేసాడు, ఇప్పుడు మీరు తినాలి, అంతే, మీరు తినాలి అనంట. వాటిని మళ్ళా తిరిగి ఏం చేసేవాడంట, మళ్ళా ఆ శరీరంలో అంత బాధ,
రాత్రి నిద్ర ఉండేది కాదంట, దుర్వాసన అంట. అలాంటి ఇప్పుడు కొన్నిసార్లు పిల్లలు బలహీనంగా ఉన్నప్పుడు, భర్త బలహీనంగా ఉన్నప్పుడు, ఒకవేళ భార్య వెళ్ళిపోవచ్చేమో అసహించుకుని, లేకపోతే పిల్లలు అసహించుకుని వెళ్ళిపోవచ్చేమో. కానీ కన్న తల్లి తండ్రులు ఉంటారే, వాళ్ళు అసహించుకుని వెళ్ళిపోరు. కానీ యోబు దగ్గరకు వచ్చేసరికి అన్నలు కానీ, స్నేహితులు కానీ, ఇటు భార్య కానీ, తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ లేరంటండి. అంత భయంకరమైనటువంటి శ్రమ ఎవరు పొందారు? యోబు పొందాడంటండి. అందుకే నేను అంటున్నాను, ఆరోగ్యకరమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి శ్రమలు మన జీవితాలు వచ్చిన మనం ఏం చేయాలి? ఈసారైనా మనలను భక్తిహీనులుగా చేయాలని అపవాది ప్రయత్నం చేసిన ఈ బాణాన్ని కూడా ఏం చేశాడైనా అంతే. అందుకంటాడు, అపవాది వేయు అగ్ని బాణములను ఆర్పివేయగలిగిన శక్తిమంతులుగా మనం ఉండాలి ఇక్కడ. హల్లెలూయా. అపవాది మనల్ని ఏం చేస్తాడు? బాణాలు వేస్తాడు, అగ్ని లాంటివి కాల్చివేసాయి, బూడిద అయిపోయాయి, ఏమీ లేనటువంటి దరిద్రతలోకి వెళ్ళిపోయి మన ఆరోగ్యాలు కాల్చేస్తాయి, మన డబ్బులు కాల్చేస్తాయి, మన పేరు ప్రఖ్యాతులను, వీటన్నిటిని మనం ఏం చేయాలంట? ఆర్పివేయగలిగిన శక్తి కలిగిన విశ్వాసులుగా మనం ఉండాలి. మనుషుడు రొట్టె వలన కాదు, మనుషుడు డబ్బు వలన కాదు, మనుషుడు వస్త్రం వలన కాదు, మనుషుడు గృహాల వలన కాదు, మనుషుడు అందసంధాల వలన, ఆరోగ్యం వలన కాదు బ్రతికేది. దేవుని కృప, దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృప వలనే బ్రతుకుతాం. దేవుని కృప. దేవుడు సెలవినది ఏది నా మీదకి రాదు. దేవుడు సెలవిచ్చాడంటే నేను దేనిని ఆపలేను, నా వల్ల కానే కాదు. దేవుని చిత్తము ఎలా ఉంటే అలా నా పట్ల జరిగించబడునుగాక. అంతే. దేవుని చిత్తానికి తల ఉంచాడు. దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. దేవుని చిత్తానికి తల ఉంచుకుని మౌనంగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ వదకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉన్నట్లు గొప్ప దేవుడు, భీకరము కలిగిన దేవుడు, యుద్ధ వీరుడు మౌనముగా ఉన్నాడు. చేతులు కట్టుకుని ఉన్నాడు, నోరు తెరవలేదు. కారణం ఏంటో తెలుసా? మాటలు రాకో, యుద్ధం నేర్పరి కాకో, చేతగాను కాకో, కానే కాదండి. దేవుని చిత్తము నా పట్ల జరగాలి. ఎందుకనంటే నేను నలగగొట్టబడటం ఆయనకి ఇష్టమాయను. నేను పొందిన దెబ్బల చేత, నేను పొందిన గాయముల చేత నా బిడ్డలకి స్వస్థత. అంతే. నా దేవుడు గెలవటానికి ఈ పురుగులు నన్ను తినివేసిన, నా శరీరము క్షీణించిన నా ఎముకలతోనైనా నా దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. బా, ఈ మాటలు ఇవన్నీ అపవాది ఎక్కడ చూడలేదు. అపవాదంట గజగజ ఉనిగిపోతున్నాడంట. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఇక ఉంటే నా ఆటలు సాగుతాయా? అదే భక్తి మనం చేయాలి. అపవాది ఆటలు సాగకుండా, అపవాది కాళ్ళు చేతులు కట్టివేసే విశ్వాసత కలిగిన బలమైన బిడ్డలుగా నీవు నేను ఉంటేనే మన భక్తిని మనం ఏం చేయగలుగుతాం? కాపాడుకోగలుగుతాం. మన భక్తిని మనం ఏం చేయగలుగుతాం? శక్తిగా మార్చుకోగలుగుతాం. మన భక్తి ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతాం, చూడగలుగుతాం. ఇదే శ్రమ కలిగిన మీదట నీవు సువర్ణముగా మార్చబడతావు. శ్రమ లేకుండా సువర్ణముగా మార్చబడలేవు. అందుకే యోబు యొక్క జీవితంలో దేవుని యొక్క అనుమతిగా భావించి ఏం చేస్తున్నాడనమాట? దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చటానికి విధేయతను, ఓర్పును, సహనాన్ని, విసుగుదల, కోపము, ఆ రాత్రి అంతా నిద్ర లేకపోయినా ఎక్కడ కూడా దేవుని యొక్క చిత్తమును, ప్రార్థనను నిర్లక్ష్యము ఎక్కడ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా.
అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు కూడా ఆయనను భక్తిహీనుడుగా మార్చలేదు. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే ఆధ్యాత్మికపరమైనటువంటి శ్రమలు. ఐదవదిగా మనకి ఏ శ్రమలు వస్తాయి? ఆధ్యాత్మికపరమైనటువంటి శ్రమలు వస్తాయి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మరొకసారి, నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను, ఆయన నా మాట ఆలకించనని నేను ఆలకింపక అంటే నేను ప్రార్థన చేస్తున్నా ఆయన ఏం చేయట్లేదు, ఆలకిస్తలేదు. నా పరిస్థితి ఎలా ఉందని చెబుతున్నాడు? ఒక గానుగులో కానీ ఒక తిరుగొట్టు దానిలో కానీ వేసి నలగొట్టబడుతున్నట్లుగా నా పరిస్థితులు దంచబడుతున్నట్లుగా నా పరిస్థితులు ఉంచబడుతున్నప్పటికీ కూడా అయినా దేవుడెందుకు నా మొర వింటలేదు, దేవుడెందుకు నా ప్రార్థన వింటలేదు, దేవుడెందుకు నన్ను స్వస్థపరచట్లేదు, దేవుడెందుకు నాకు సహాయమును చేయట్లేదు అని ఆయన ఎప్పుడు నిరాశ కానీ నిస్పృహ కానీ ఆయన ఎప్పుడు కూడా చెందట్లేదు. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో లోకమంతా విడిచిన దేవుడు తోడుంటాడనేటువంటి నమ్మకంతో బ్రతికే భక్తుడికి ఆ దేవుడి యొక్క ముఖము చాటేసి శత్రువులాగా ఒకవేళ మారాడనేటువంటి భావన కలిగినప్పుడు వచ్చేటువంటి ఘోరమైనటువంటి ఆత్మీయ శూన్యత ఇది. తన ప్రార్థనలు దేవునికి చేరటం లేదని, తన నీతిని నిరూపించుకోవటానికి దేవుని నుండి ఎలాంటి సమాధానము దొరకట్లేదని, పరలోకము తన పట్ల మౌనంగా ఉన్నదని, ఆ చీకటి రోజుల్లో తీవ్రమైనటువంటి ఆత్మీయమైనటువంటి వేదనలు యోబు అనుభవించాడు. చరిత్ర ప్రకారము సాతాను యోబుకు ఆకాశములో ఒక భ్రమను చూపించాడు. అందులో యోబు పిల్లల సింహాసనాలు పరలోకములో ఖాళీగా ఉన్నట్లు దేవుడు వారిని అసహించుకుని నరకానికి నెట్టివేసినట్లు చూపించి, నీ భక్తి వల్ల నీ పిల్లలు నరకానికి పోయారు అని క్రూరముగా శోధించాడు. తరువాత యోబు అంతరంగికముగా ఆత్మీకముగా ఎంతగానో నలిగిపోయాడు. అంటే యెహోవా ఇచ్చాను, యెహోవాయే చెబుతున్నాడు కదా, ధైర్యంగా ఉన్నాడు కదా. ఇప్పుడు పరలోకములో ఉన్నటువంటి పిల్లలను చూపించాడంట. అక్కడ ఆ పిల్లల కుర్చీలు ఖాళీగా ఉన్నాయంట. నీ పిల్లలు దేవుడికి ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అంటున్నావు కదా, నీ పిల్లలు దేవుని దగ్గర లేరు, నరకంలోకి వెళ్ళిపోయారు. నీ భక్తి ఏముంది ఇక్కడ? నీ ప్రార్థన ఏముంది ఇక్కడ? నీ విశ్వాసం నమ్మకం ఏముంది అని అపవాది మోసపూరితమైన దర్శనముతో యోబుని ఏం చేస్తున్నాడు? ఆధ్యాత్మికంగా నలగొట్టేస్తున్నాడు. అయినా యోబు కృంగిపోలేదు. ఎందుకని అంటే, నా దేవుడు అన్యాయము ఆయన చేయడు, నా పట్ల అన్యాయం చేయడు. మరి అన్యాయం చేయకపోతే ఎలా జరుగుతుంది ఏమో నాకు తెలియదు. నా దేవుడు నాకు అన్యాయము చేయడు. ఒకవేళ దేవుడు అన్యాయం చేస్తే, దేవుడు ఒకవేళ నన్ను శిక్షిస్తే శిక్షకు నేను లోబడతానంతే. ఎందుకంటే తండ్రి గద్దించిన పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. తండ్రి గద్దింపులు కుమారుడుగా నేను దానిని గౌరవించాలిగా, కుమారుడుగా నేను దానిని భరించాలి కదా. అది భరించినప్పుడే కదా నా తండ్రి దగ్గర నాకు గౌరవం వచ్చేది. సమాజంలో తండ్రి యొక్క కుమారుడుగా సమాజం నన్ను గౌరవించేది. అందుకే నేను నా తండ్రి ఎలా గద్దించినా, ఎలా శిక్షించినా, ఏ విధముగా నా జీవితంలో నలగొట్టినా నేను ఆయన బిడ్డగానే బ్రతుకుతాను. యోబు యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి శ్రమ బాధలు వచ్చినప్పటికీ కూడా
ఆయన ప్రార్థిస్తున్నప్పటికీ జవాబు రావట్లేదు, ప్రార్థనకు సమాధానం లేదు. ప్రార్థన చేసే కొలది శ్రమలు పెరుగుతున్నాయి, బాధలు పెరుగుతున్నాయి, వ్యాధులు పెరుగుతున్నాయి, అనారోగ్యం తీవ్రత పెరిగిపోతుంది, అవమానాలు, పరిస్థితులు భయంకరంగా వస్తున్నాయి, ఒంటరితనం పెరిగిపోతుంది. ఇన్ని పరిస్థితులు ఎదురవుతున్నా యోబు మాత్రము ధైర్యంగానే దేవుని పట్ల కలిగి ఉన్నాడు. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి మంచి స్థితిని మనం కలిగి ఉన్నట్లయితే అపవాది మన దగ్గరికి రావటానికే భయపడిపోతాడు. ఎందుకనంటే అందరిలాంటి విశ్వాసులు కాదు, అందరిలాంటి పిల్లలు కాదు, వీళ్ళు పిరికివారు కాదు. స్వస్థతలు ఇస్తేనే దేవుని ప్రేమించరు, డబ్బులు ఇస్తేనే దేవుని ప్రేమించరు. వారు నలిగిపోతూ కూడా, కరిగిపోతూ కూడా, తన సర్వస్వాన్ని దేవుని కొరకు ధారపోస్తూ కూడా వారు దేవుని బిడ్డలుగానే సంతోషంగా ఉంటారు. ఎందుకంటే నా తండ్రి నా కొరకు నలగొట్టబడ్డాడు. ఇప్పుడు నా తండ్రి కొరకు, నా తండ్రి రాజ్యము కొరకు, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఇప్పుడు నేను నలగొట్టబడాల్సి వస్తే నేను నలిగిపోతాను. శ్రమలకైనా బాధలకైనా నేను ఒప్పుకుంటాను. నా దేవుడు చిత్తము నేను నెరవేర్చటానికి, బండ సందులలో కూడా నేను నిలబడటానికి నేను చిత్తముగా ఉన్నాను. హల్లెలూయా. ఇలాంటి మంచి విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మన ప్రార్థనలు ఉంచుదాం, మన విశ్వాసతను కొనసాగించుదాం. దేవుడు తన బిడ్డలకు ఏ మేలు చేయక, నీతిమంతులకు ఆయన ఏ మేలు పడిపోయిన దేవుడు నిన్ను తిరిగి లేవనెత్తుతాడు. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, ఈరోజు చెప్పిన విలువైన మాటలు ఇది నా బిడ్డల జీవితానికి గొప్ప ఆశీర్వాదకరముగా, గొప్ప దీవెనకరముగా ఉన్నట్లు సహాయములను దయచే ప్రభువా. యోబు యొక్క జీవితం మాకిచ్చే సందేశం, విశ్వాసులకు శ్రమలు రావటము సహజమే, కాటి వాటి వెనుక దైవిక ప్రణాళిక కూడా ఉంది అని గ్రహింపు, జ్ఞానము మన జీవితాల్లో మనం గ్రహించాలి. విశ్వాస జీవితంలో శ్రమలు రావటము సహజమే, దాని వెనుక దేవుని యొక్క జ్ఞానం ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదములు నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. కాబట్టే యోబు వలె మనము కూడా ఓర్పుతోనో సహనముతోనో మనం ఏం చేయాలి అంటే మన భక్తిని సకల జనులకు, మరి ముఖ్యముగా అపవాదికి మనం తెలియచేద్దాం. నేను సాదాసీదా విశ్వాసిని కాదు, నేను దేవుని కలిగిన గొప్ప విశ్వాసిని. ఏ పరిస్థితులైనా నీ ఆటలు, నీ పప్పులు నా దగ్గర ఉడకో, నేను దేవుని కొరకు నేను బ్రతకటానికి తీర్మానం చేసుకున్నాను. ఈ తీర్మానమును ఏ పరిస్థితులు వచ్చా నేను వెనుక తీసుకోను. నేను నాగటి మీద చేయి వేశాను, నేను మరలా తిరిగి వెనుకకు తిరగను. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా నేను ధైర్యంగా ముందుకే వెళతాను. అందుకే నా విశ్వాసము నేను కాపాడుకున్నాను, నా నీతిని, నా భక్తిని నేను నిలుపుకున్నాను. నా కొరకు దేవుడు ఈ శ్రమ, ఈ బాధలు, ఈ కష్టాలన్నీ నేను దాటి వెళ్ళిన తరువాత నాకు దేవుడు బహుమానములు, ఉన్నతమైన దీవెనలు, ఇక కన్నీరు, వేదన, బాధ, భయము లేని గొప్ప జీవితాన్ని నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. అవును నాయనా, చక్కని విశ్వాసముతో శ్రమలన్నిటినీ చిరునవ్వుతో చక్కగా భరిస్తూ దేవుని బిడ్డలుగా నాయనా మా విశ్వాసాన్ని ఈ లోకములో చాటి చెప్పే మంచి పిల్లలుగా మేమందరం ఉంటాం. సహాయములను దయచేయండి. ఇప్పటి కాలపు శ్రమలు, బాధలు ఎన్న తగినవి కాదు అనేటువంటి ధైర్యముతో ప్రభువా మేము ప్రతి దానిని అజ్ఞానముతో కాకుండా జ్ఞానము కలిగి, దేవుని ప్రేమ ఏమిటో తెలుసు, దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుడు మనకి ఎలాంటి అన్యాయము చేయడని తెలుసు, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇది దేవుడు కాదు అపవాదే. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు నా జీవితంలోనికి దేవుడు ఆహ్వానించాడంటే నేను దేవుని బిడ్డగా నేను నిరూపించుకోవాలి. ఈ సమయాన్ని నేను
సద్వినియోగం చేసుకుంటానయ్యా. నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా. నేను ఏ పరిస్థితులనైనా నీకు వేరుగా ఉండి నేను ఎలా బ్రతకగలను, నేను ఎలా క్షేమంగా ఉండగలనయ్యా. నీవు ఉంటే నాకు చాలయ్యా. నీ వెంటే నేను ఉంటానయ్యా. నీవు లేని జీవితం కాదు, కానీ నీవు లేకుండా డబ్బులు అన్నీ ఉన్న జీవితం కాదయ్యా. అది కొంచెం మట్టుకే ప్రయోజనం కలుగు చేస్తుంది ఆ జీవితం, కానీ తరతరాలు యుగాలు నరకాన్ని మాకు తెచ్చిపెడుతుంది. కనుక ఈ కొంచెము కాలము జీవితము కొరకు, ఈ శరీర సంబంధమైన సుఖము కొరకు, సౌఖ్యాల కొరకు ఇక్కడ మేము భక్తిని పాడు చేసుకోకూడదయ్యా, విశ్వాసాన్ని పాడు చేసుకోకూడదు. ఇక్కడ ఉన్న కొదులను బట్టి దేవుని సన్నిధికి దూరముగా మార్చబడి దొంగగాను, దోషగాను, అబద్ధికుడుగాను, మోసగాడుగాను నేను మారకూడదయ్యా. నేను మంచివాడుగా నా జీవితాన్ని నేను కట్టుకోవటానికి నాకు బలమునివ్వండి, నాకు శక్తినివ్వండి. నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించు ప్రభువా. మంచి ప్రార్థన, మంచి మాటలు, మంచి విశ్వాసతను, ఒక ఆధ్యాత్మికమైనటువంటి నాయన మంచి స్థితిని మేమందరం సంపాదించుకుని ప్రభువా, దేవుని బిడ్డలుగా బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నమ్మకముగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను అధికారిగా నేను ఆస్వాదిస్తున్నాను, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. అవును నాయనా, నువ్వు చాలా మంచివాడు అయ్యా, చాలా గొప్ప కార్యాలు చేస్తున్నావు. మేము ఎప్పటికీ నీ బిడ్డలుగా మా జీవితాన్ని మేము నమ్మకముగా మేము కొనసాగించినట్లు సహాయములను దయచేయండి. నీ శరీర రక్తమునైనా ఇది తిని త్రాగువాడు నిత్య జీవనకు వారసుడు అన్నాడు. ఇది నిన్ను దీవించి ఆస్వాదించేటువంటి పాత్ర అన్నావు. ఈ స్థలము, ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం ఇది ఆశీర్వాదకరమైనది. దీనిని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకోకుండా ఈ ఆశీర్వాదకరమైన దానికినైనా పాపము అనేటువంటిది అడ్డు రాకోకుండా ఎప్పటికప్పుడే సరి చేసుకుంటూ ప్రభువా, ఈ ఆశీర్వాదకరమైనటువంటి నాయన దేవుని యొక్క సన్నిధిలో దేవునిచ్చేటువంటి నాయన ఆ యొక్క భోజనములో ప్రభువా మేమందరము కూడా నేను చేరటానికి సహాయములను, అలాంటి చిత్తపాటు మాకు దయచేయండి. ఒప్పుకోవటం దయచేయండి, దిద్దుకోవటం దయచేయండి, సరి చేసుకోవటం నేర్పించండి. విరిగి నలిగిన మంచి బిడ్డలుగా అయా మా జీవితాలు ఉండటం అనేది మేము నేర్చుకుని నీ బిడ్డలుగా ప్రభావ మా యొక్క జీవితాన్ని మేము ముగించడానికి మీరే కృప చూపించమని. ఇప్పుడు బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతున్నారయ్యా, క్షేమం తీసుకువెళ్ళండి. ఇంకెవరైతే అజ్ఞానముగా ఉండి దేవుని బిడ్డలుగా ఉండి దేవుని బిడ్డలుగా లేకుండా ఒకవేళ బ్రతుకుస్తున్నట్లయితే వారు మనస్సు మారి రూపాంతరం చెందటానికి ఇకనైనా మంచిగా వారి యొక్క జీవితాలు కట్టుకోవటానికి సహాయములను దయచేయమని. ఈ జీవితము నీకు కొంచెమే ప్రయోజనం, కానీ ఈ భక్తి జీవితము ఇహమందును పరమందును నీకు 100 రెట్లు ఇస్తుంది. శ్రేష్టమైనది ఇక్కడ దేవునికి జీవితాన్ని దేవుని కట్టబోతున్నాడు. అపవాది నిన్ను కూర్చటానికి ప్రయత్నం చేస్తుండగా కూలిపోవటానికి అవకాశం ఇవ్వద్దు. బలంగా మనం కట్టబడతాం. దేవుడు ఈ దీన పిల్లలను చక్కగా కట్టి నిలబెట్టి నా పిల్లల యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్ముని నిత్య కావతాల భద్రత సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.